వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధలో మాకు నెమ్మదినిస్తుంది. పాల వంటిది, జుంటె తేనె ధార వంటిది, మా జీవకు మధురమైనది మీ వాక్యం. మీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. ఆయన మరొకసారి మీ వాక్యము వినే అవకాశమును మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. మీరు మాతో ఈరోజు ఏమి మాట్లాడబోతూ ఉన్నారో దాన్ని గ్రహించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యాన్ని మా జీవితానికి అన్వయించుకున్నటకు కృపదయ చేయండి. మీ వాక్యానుసారముగా భూమి మీద జీవించి మీ వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధత, ప్రేమ, ప్రత్యేకత, నాయన దీవెన, ఆశీర్వాదము, అధికారము మేము అనుభవించే వారముగా ఉండినట్లు సహాయం చేయండి. మీరే ఘనతనున్నమని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మారు మనసు గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. మారు మనసు అనేటువంటి పదము న్యూ టెస్టమెంట్లో, కొత్త నిబంధనలో చాలాసార్లు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు సేవ ప్రారంభించే సమయంలో ఆయన మారు మనసు అనేటువంటి పదంతోనే సువార్త ప్రకటించారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని యేసు ప్రభు మారు మనసు గురించి మాట్లాడారు. ఆ తర్వాత శిష్యులు మారు మనసు గురించి ప్రకటన చేశారు. మిషనరీలు మారు మనసుల గురించి ప్రకటించారు. పాస్టర్లు, సువార్థికులు మారు మనసుల గురించి ప్రకటిస్తా ఉన్నారు. బట్ వాట్ ఈస్ ద రిపెంటెన్స్? అయితే మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఒక్కమార పలుమార్ల అనేది మనం గమనించాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు కొద్దిమంది మారు మనసు పొందినట్టుగా కనిపిస్తారు. బాప్తిస్మం తీసుకుంటారు, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తారు, బలలో పాల్గొంటారు, చక్కగా ఆరాధిస్తారు, మందిరానికి వస్తారు. కానీ వారి జీవితాలను గమనించినప్పుడు మళ్ళీ సిగరెట్ తాగడం, మద్యపానం సేవించడం, బూతు మాటలు మాట్లాడడం, చెడు సంబంధమైన వాటిని చూడటం, అన్య సంబంధమైనటువంటి ఆచారాలు పాటించడం, ఇలాంటివి చేస్తాం. గొడవలు, కొట్లాటలు, తగువులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజంగా వీళ్ళు మారు మనసు పొందారా అనిపిస్తుంది. వీళ్ళు మారు మనసు పొందినోడైనా అనిపిస్తుంది. కొన్నిసార్లు అన్ని సంబంధమైన ఆచారాలు ఎలా ఉంటాయి అంటే, అన్యులు కూడా చేయనటువంటి ఆచారాలు క్రైస్తవులు చేస్తూ ఉంటారు. అన్యులకు కూడా తెలియదు ఆచారాలు ఏంటో, వీళ్ళకి బాగా తెలుసు. అటువంటిప్పుడు ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు విశ్వాసులైనా, వీళ్ళు మారు మనసు పొందినటువంటి వాళ్ళైనా అనిపిస్తుంది. ఆ మధ్య గర్భాపస్ అనేది ఒకటి పెట్టారు. గర్భాపస్ అనేది పెడితే నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో సర్వే చేసి ఎవరైతే అన్యుల్లో నుంచి లేక హిందువుల్లో నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా మంది ఆ క్రిస్టియానిటీలో నుంచి వెనక్కి వచ్చేసారు. మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళు
బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళు, చదివేటువంటి వాళ్ళు దే కేమ్ బ్యాక్, వచ్చేస్తారు వెనక్కి. గర్వాపరుస్తారు. మరి ఇటువంటి వాళ్ళంతా మారు మనసు పొందినటువంటి వాళ్ళైనా, అసలు మారు మనసు అనేటువంటిది ఒక్క మాట పలుమార్ల అనే ప్రశ్న వేసుకుంటే, మారు మనసులో 2 రకాలు ఉంటాయి పిల్లలు. ఒకటేమో ఒక మారు, రెండవదేమో పలుమార్లు. We have to know the difference between the repentance. ఈ 2 రకాలు, 2 కేటగిరీస్ లో ఉంటాయి మారు మనసు అనేటువంటిది. ఒకటి రక్షణను గురించినటువంటి మారు మనసు, 2 క్రియలను గురించినటువంటి మారు మనసు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. చూద్దాం బైబిల్లో. మొదటిగా రక్షణ గురించినటువంటి మారు మనసును గమనిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి ఎవరైనా. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. ఇక్కడ పేతురు మారు మనసుల గురించి మాట్లాడతాం. ఈ మారు మనసు అనేటువంటిది ఏంటి అంటే రక్షణ గురించినటువంటి మారు మనసు. అప్పటికే పేతురు సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు యొక్క మరణమును గురించి, పునరుద్ధానం గురించి, సిలువను గురించి ప్రకటించిన తర్వాత ఆల్టర్ కాల్ అన్నట్టుగా ఈ మాట చెప్పారు. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు. ఇక్కడ పేతురు ఎప్పుడైతే ప్రసంగం చేసి ఈ మాట చెప్పాడో, అక్కడ ఉన్నటువంటి వారిలో దాదాపు 3,000 మంది యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణకు సంబంధించినటువంటి మారు మనసును పొంది బాప్తిసాలు తీసుకున్నారు. వన్ టైం రిపెంటెన్స్ అంటారు దీన్ని. ఈ మారు మనసు ఒక్కసారి వస్తుంది పిల్లలు. ఇంకొక భాగం కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం చదవండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి చాలు, రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. రథము నిలిపాడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీడల్లో దిగారు. ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మము ఇచ్చాడు. నపుంసకుడు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. అలా రక్షకుడిగా అంగీకరించక ముందు ఫిలిప్పు యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఇదే సువార్త సారాంశం. ఈ సువార్త ప్రకటించిన తర్వాత దాన్ని నమ్మినటువంటి వాళ్ళు బాప్తిజం తీసుకుంటారు. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు మారు మనసు పొందుతారు. పిల్లలు అంటే యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన నా పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన
నేను ఆ నిత్య నరకమును తప్పించుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాను. నాలో ఒక ఆత్మ ఉంది. నేను చేసినటువంటి పాపము వచ్చిన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఈ గ్రహింపు కలిగి ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు రక్షణ కూర్చున్నటువంటి మారు మనసు పొందినటువంటి, ఇది ఒకే ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ ప్రియులారా. కొంత రెండవ కేటగిరీలో క్రియలను కూర్చున్నటువంటి మారు మనసు అనేది ఉంది. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించేటువంటి ప్రక్రియ లేక మారు మనసు కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో, కొన్నిసార్లు వెంటనే జరిగేటువంటిది ప్రియులారా. ఫిలిప్పు వెళ్తున్నాడు, నపుంసకుడు వెళ్తున్నాడు, ఫిలిప్పు దేవుని గురించి చెప్పాడు. హి టుక్ బాప్టిజం ఆన్ ద స్పాట్. వెంటనే ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిజం ఇచ్చేసి నపుంసకుడు బాప్తిజం తీసుకున్నాడు. పేతురు ప్రసంగం చేశాడు. ఆన్ ద సేమ్ డే సో మెనీ పీపుల్ టుక్ బాప్టిజం. ఆ రోజే అనేక మంది బాప్తిజం తీసుకున్నారు. ఒకే ఒక్క రోజు. యేసుక్రీస్తుని గురించి గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో ఆ గ్రహింపు పొందుకొని మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవడం అనేది ఒకే ఒక్క రోజు జరిగేటువంటి. ఇది జరిగితే వాళ్ళు మళ్ళీ విగ్రహాలు చేయరు. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా ఇది జరిగితే ఆ విగ్రహ సంబంధం వాటికి ఎలా గర్భాపస్ వాళ్ళకి రాదు. చాలా మందికి ఫౌండేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఏలియా అంటాడు కదా, ఏమంటాడు ఇశ్రాయేలును పిలిచి ఏమంటాడంటే, యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి, బయలు దేవుడైతే వాడిని పూజించండి. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు. నిజంగా ఈ మారు మనసులోనికి మనిషి వస్తే డబుల్ మైండ్ అనేది ఉండదు, రెండు తలంపులు అనేది ఉండదు. ఇటువంటి వాళ్ళని ఎవరు కదిలించలేరు ప్రియులారా. అంటే ఈ మారు మనసు పొందినటువంటి వారిని ఎవరు కూడా కదిలించలేరు. మళ్ళీ వాళ్ళు పాప క్షమాపణ కోసం బలులు అర్పించడం కానీ, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, నీతి కార్యాలు చేయాలని కానీ అనుకో. మారు మనసు పొందినటువంటి వాడు, యేసుక్రీస్తును గురించిన గ్రహింపులోనికి వచ్చినటువంటి వాళ్ళు ఈ కోవకు సంబంధించిన వాళ్ళు. మనలో కూడా చాలా మంది నిజంగా మారు మనసు పొంది యేసును రక్షకుడిగా అంగీకరించాం, చాలా సంతోషం. అయితే జీవితం అంతటితో అయిపోలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడు అంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించు. ఈ ఫలములు ఉన్నాయి మన. ఇప్పుడు ఆ శిలువ మీద బందిపోటు దొంగ మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిస్మం తీసుకోలేదు, చనిపోయాడు. ఇంకా జీవితం ఆయనకు లేదు, ఎందుకంటే ఆ రోజుతో అది అర్థమైంది. కానీ మన అట్లాగా మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తామో మనకు తెలియదు. కానీ మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించడం అనేటువంటిది నెక్స్ట్ లైఫ్ ప్రేయర్. విశ్వాస జీవితంలో అది రెండవ భాగము. ఈ మారు మనసు అనేటువంటిది అంటే రెండవ కేటగిరీకి సంబంధించినటువంటి మారు మనసు ఒక్కసారి రాదు, అది పలుమార్లు ఉంటుంది. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదవండి. ఏడు మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి, ఒక్క నిమిషం ఆగుమ్మా, నీ వైపు తిరిగి మారు మనసు పొందితిని అని ఎడల అతన్ని క్షమింపు.
పిల్లలు ఇక్కడ ఈ 2 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్ని మార్లు మారు మనసు అనేది అక్కడ మనం చూడవచ్చు. 7 times పిల్లలు. అంటే ఒకసారి తప్పు చేశాడు, క్షమించని అడిగాడు, అయిపోయింది. రెండోసారి తప్పు చేశాడు, క్షమించని అడిగాడు. మూడోసారి తప్పు చేశాడు, మళ్ళీ క్షమించని అడుగుతున్నాడంటే మారు మనసుని అర్థం అన్నమాట. 4వసారి తప్పు చేశాడు, క్షమించమని అడిగాడు. 5వసారి తప్పు చేశాడు, ఇట్లా 7 సార్లు మారు మనసు పొందుతా ఉన్నాడు. అంటే రిపీటెడ్ ఎర్రర్స్, మిస్టేక్స్, పొరపాట్లు పలుమార్లు చేయటం, పలుమార్లు మారు మనసు. పలుమార్లు చేయడం, పలుమార్లు మారు మనసు పొందడం. పిల్లలు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత వెంటనే ఫలాలు రావు. మారు మనసు తగిన ఫలములు ఫలించుడి అంటే ఫ్రూట్స్ వెంటనే రావు. ట్రీకి, ఒక చెట్టుకి ఫలాలు రావాలంటే చాలా టైం పడుతుంది, కొన్ని ఇయర్స్ పడుతుంది. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆ ప్రక్రియ ఎలాంటిది అంటే ఒక శిశువు నూతనంగా జన్మించినటువంటి ప్రక్రియ అది. పుట్టినటువంటి బిడ్డకి కాళ్ళు ఉంటాయి కానీ వెంటనే నడవలేడు, నోరు ఉంటుంది కానీ వెంటనే మాట్లాడలేడు. టేక్స్ లాట్ ఆఫ్ టైం టు కమ్ టు ద యాక్షన్స్. ఆ బిడ్డ ఎదగాలి. ఇప్పుడు కదా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన పిమ్మట ఎదిగే ప్రక్రియలోకి రావాలి. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, ఎప్పుడు మారు మనసు పొందావు? 1990లో మారు మనసు పొందానండి, 2000లో మారు మనసు పొందానండి. మంచిదే. మరి ఇప్పటికి ఎంత ఎదిగావు దేవునిలో? ఎంత గ్రోత్ వచ్చింది దేవునిలో? ఎంత స్పిరిచువాలిటీ వచ్చింది? ఎంత ప్రేయర్ లైఫ్ వచ్చింది? ఎన్ని ఆత్మను సంపాదించు? ఎంతమందికి సువార్త ప్రకటించు? నీ జీవితం ఎంతవరకు మార్చబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. 5:12. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారమును తినగలవారు. కాలమును బట్టి చూస్తే మీరు ఈ విధంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మారు మనసు పొందిన తర్వాత మీ లైఫ్ ఇలా ఉండాల్సింది. కానీ ఇంకా మీరు ఎలా ఉన్నారు అంటే పసిపిల్లల్లాగా. నో గ్రోత్ ఇన్ ద స్పిరిచువాలిటీ, నో గ్రోత్ ఇన్ ద లార్డ్. దేవుల్లో ఎదుగుదల లేదు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేదు. కాలాన్ని బట్టి చూస్తే అసలు మీకు ఈ స్థితిలో ఉండాలి. ఇప్పటికే బోధకులుగా ఉండాలి, అనేక మంది నడిపించేటువంటి వారిగా ఉండాలి. ప్రియుల స్పిరిచువల్ లెవెల్స్ అనేటువంటివి స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఈ ఫస్ట్ మారు మనసు చూసారా, దాంట్లో స్టెప్స్ అనేవి ఉండవు. అది ఒక్కసారి పొందేటువంటి మారు మనసు. కానీ క్రియల మారు మనసు అనేటువంటిది ఏంటి అని అంటే, అవి లెవెల్స్. మనం పెరిగే కొద్దీ మన స్థాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించండి. విసర్జించకపోతే ఎదగలేవు.
ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీ మట్టుకు నీవే నీ మట్టుకు నీవే అంటే ఏంది? ఎవరి మట్టుకు వాళ్ళే. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు బాగున్నారా? ఎవరైనా గర్దిస్తే వాళ్ళు సక్రమం ఉన్నారా? బాగా చెప్తున్నారా? వీళ్ళరా ఒకరి గురించి మనకు అవసరం లేదు. నీ మట్టుకు నీవే సాధకం చేసుకోవాలి. నీ భక్తి నీదే, నీ విశ్వాసం నీదే, నీ పవిత్రత నీదే. You have to give your own account to the Lord. When you reach, నీవు ప్రభువును సమీపించినప్పుడు నీ లెక్క నువ్వే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళు సినిమా చూడట్లేదా, వాళ్ళు సిగరెట్ తాగట్లేదా, వాళ్ళు మద్యపానం సేవించట్లేదా, వాళ్ళ అన్ని సంబంధమైన ఆచారాలు ఆచరించట్లేదా? మేము ఆచరిస్తేనే వచ్చిందా? పాస్టర్ గారి మమ్మల్ని అడిగేది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై నీ మట్టుకు నీవే దైవభక్తి విషయంలో సాధకం అంటే ఏంటి? అభ్యాసం చేసుకోవాలి పిల్లగా. ఈ ప్రాక్టీస్ అనేటువంటిది లేకపోతే యూ కాంట్ గ్రో ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఇఫ్ దెర్ ఈస్ నో ద ప్రాక్టీస్. సాధన అనేటువంటిది లేకపోతే నీవు ఆధ్యాత్మికంగా ఎదగలేవు. ఎప్పుడు చూసినా ఒకటే విధంగా ఉంటావు. 10 సంవత్సరాల క్రితం నీ భక్తి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ప్రార్థన ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా కొద్దిమంది గురించి ఆలోచిస్తే 10 సంవత్సరాలకు ముందున్న భక్తి కూడా లేదు. ఇంకా దిగజారిపోయినటువంటి స్టూపింగ్ డౌన్ స్టేజ్, దిగజారిపోయినటువంటి స్థితి. వాట్ ఎ ట్రాజడీ, వాట్ ఎ సాడ్. పిల్ల పుట్టి ఎదగకపోతే తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? పిల్ల పుట్టింది ఎదగట్లే. ఏ తల్లి సంతోషిస్తాడు చెప్పండి? కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఈ ఫలింపులోనికి రావాలి అంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. ఈ అభ్యాసంలోనికి రావాలి. ఈ అభ్యాసంలోనికి మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేటువంటిది చూడండి. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా చూడండి, బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు. బుద్ధి విషయంలో ఏది తెలియనటువంటి వాళ్ళుగా ఉండొద్దు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికీ బోధకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు. బుద్ధి విషయంలో పిల్లలుగా ఉండొద్దు. దుష్టత్వం విషయమై శిశువులుగా అంటే అర్థమేంటి? దుష్టత్వం విషయంలో శిష్యులుగా ఉండడం అంటే అర్థమేంటి? శిశువులు అంటే పిల్లలకి ఏం తెలుసు దుష్టత్వం అంటే? కాబట్టి దుష్టత్వం విషయంలో తెలియనటువంటి వారిగా, దాని జోలికి పోనటువంటి వారిగా, దాంట్లో జీవించినటువంటి వారిగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. పెద్దవాళ్ళుగా ఉండండి అంటే
వయసులో పెద్దోళ్ళుగా ఉండండి కాదు, బుద్ధి విషయంలో పెద్దోళ్ళుగా ఉండండి. కాస్త జ్ఞానం కలిగి నడుచుకోండి, కాస్త తెలివి కలిగి జీవించండి, బుద్ధి కలిగి జీవించండి, పెద్దల్లాగా జీవించండి. పెద్దలు అనే పదం వాడటంలో ఉద్దేశం ఏంటంటే మెచ్యూరిటీ, పరిపక్వత. వయసు పెరిగే కొద్ది అనుభవాలు ఉంటాయి కదా. వయసు పెరిగే కొద్ది అనుభవాలు, స్పిరిచువాలిటీలో వయసు పెరిగితే ఎన్నో అనుభవాలు మనం కలిగి ఉంటాం. దాంట్లో అనుభవాలు రావట్లేదు, కారణం ఏంటంటే ఎదగట్లేదు. ఎప్పుడు ఒకే ప్రార్థన, ఎప్పుడు ఒకే భక్తి, ఎప్పుడు ఒకే ఆరాధన. Sometimes we fail even to worship God. Why? Because we are not grown. We have no any growth in worshiping God. We are depending others. బుద్ధి విషయంలో పెద్దవాళ్ళలాగా, మెచ్యూర్డ్ పర్సన్స్ లాగా ఉండండి అంటున్నాడు. కాబట్టి ఈ మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి అంటే అది ఒక్క రోజుతో వచ్చేటువంటి పని. ఎంతో సమయం పడుతుంది పిల్లలు. మన జీవితంలో కూడా మారు మనసు పొందాము, ఇంకా ఎన్నో విషయాల్లో మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం. ఏ విషయంలో మారాలో అనేది మనకు అర్థం కాకపోతే we can't correct ourselves. మనల్ని మనం సరి చేసుకోలేము. ఏ విషయాల్లో మారు మనసు పొందవలసి ఉన్నది ఇంకా అనేది మనకు అర్థం కాదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. మారు మనసు పొందుటకు, ఇక్కడ ఒక్క నిమిషం, నేను దానికి సమయము ఇచ్చింది. ప్రియులారా, దేవుడిచ్చేటువంటి మారు మనసుకు దేవుడిచ్చేటువంటి సమయము 2 భాగాలుగా. ఒకటి, పాప క్షమాపణ గురించిన మారు మనసు పొందేదానికి దేవుడు సమయం ఇస్తాడు. కొంతమంది ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ వారికి పాప క్షమాపణ గురించినటువంటి మారు మనసు ఉండదు. ఎందుకు అంటే వస్తారు కానీ ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధికి రారు, శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినరు. ప్రియులారా, విని గ్రహించుకున్నా ఉంటే సైతాను ఏం చేస్తాడు? విత్తబడిన వాక్యాన్ని ఎన్నిసార్లు వచ్చినా కూడా దేవుని సన్నిధిలో కాన్సన్ట్రేషన్ పెట్టి, అంటే ఏకాగ్రత వహించి, అరే దేవుడు యేసుక్రీస్తు ఎందుకు ఆయన శిలువలో చనిపోయాడు? గుడ్ ఫ్రైడే ఆరాధనలకు వస్తూ ఉంటారు, ఈస్టర్ ఆరాధనలకు వస్తూ ఉంటారు, సిలువ ధ్యానాలు చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు పిల్లలు. కానీ సిలువను గురించి గ్రహింపు రాదు. వాక్యం శ్రద్ధగా విందాం. యేసు ప్రభు నమ్ముకునే విషయంలో పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అరే దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపం కొరకు కూడా యేసు ప్రభు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నేను బాప్తిసం తీసుకుంటాను అని ఒక స్టాండ్ తీసుకోరు, ఒక తీర్మానం తీసుకోరు పిల్లరా. వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందుటకు నీకు సమయం ఇచ్చాను, మారు మనసు పొందేదానికి నీకు సమయం ఇచ్చాను అంటున్నాడు దేవుడు. బైబిల్ ఏమన్నా తెలుసా? నేడే రక్షణ దినము, ఇదే అనుకూల.
Today is the day of salvation. It is right time to repent. మారు మనసు పొందేదానికి ఇదే సరైన సమయం. ఈ రోజే రక్షణ దినం. టుమారో ఇస్ నాట్ అవర్స్. రేపు మంది కాదు ప్రియులారా. బజార్లో ఒక్కొక్క వస్తువుకి గ్యారంటీ వారంటీ ఉంటుంది, కానీ మనిషి జీవితానికి వారంటీ గ్యారంటీ అనేది లేదు. ఎప్పుడు ఏ సమయంలో ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. కాబట్టి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నీవు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. నీ పాపం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు నాయన, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవా, పాపినైనా నన్ను కరుణించు అని సుందరి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను దుర్నీతి నుండి పవిత్రపరచబడకపోతే దుర్నీతి పరులను తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? అగ్నిగుండంలో. మళ్ళీ వాక్యం చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతుని కానీ, ఇది సెకండ్ పార్ట్ ప్రియులారా. అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. జాగ్రత్తం విడిచిపెట్టేదానికి దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. విడిచిపెట్టడంలో మారు మనసు. ఇది ఇందాక మనం చదివాం కదా, తప్పు చేసి మారు మనసు, తప్పు తప్పు చేసుకుంటే పోతా ఉండడమే నా లైఫ్ అంతా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేవాలి. ఇప్పుడు లైఫ్ అంతా పడిపోవడం కాదు. ఒక చిన్న బిడ్డ నడక నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు పడిపోతాడు. ఇంకా లైఫ్ అంతా పడిపోతా ఉంటాడా? సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కింద పడతాం, కానీ ఒకరోజు పర్ఫెక్ట్నెస్కి వచ్చేస్తాం. ఎందుకంటే సాధన, అభ్యాసం. పడిపోతున్నాం అని నడక నేర్చుకోవడం మానేస్తామా? పడిపోయిన స్థితిలోనే కొనసాగకుండా తిరిగి లేవాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు తిరిగి లేవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే యు నో నీడ్ టు ఫీల్ ఎ గిల్టీ ఫీలింగ్. నీకు అపరాధ భావన అవసరంలే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడి నుంచి నీ జీవితాన్ని కడతాడు అని అర్థం. ఇక్కడి నుంచి నీ జీవితంలో ఒక మార్పు తీసుకొస్తానని అర్థం. ప్రియులారా, పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గత. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. మనం ఆ స్థితిలో ఉండకూడదు. అక్కడ యెజబెలు స్త్రీ గురించి మాట్లాడుతాడు ఆ సంఘంలో, తుయితైర సంఘం. స్త్రీ అంటే అక్కడ నిజంగా స్త్రీ కాదు, అలంకార రూపంలో ఉన్నటువంటి పదజాలం. కాబట్టి పడిపోయిన స్థితిలోనే జీవితాన్ని కొనసాగించుకోవడం. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి. దేవునికి దూరం అయితే మనం దుర్భరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. దేవుని ప్రేమను కోల్పోతాం, దేవుని ఆశీర్వాదాలను కోల్పోతాం, దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవుని విలువ లేకుండా కోల్పోతాం.
దేవుడు లేని జీవితం తెగిపోయిన గాలిపటంతో సమానం. దేవుడు లేని జీవితం తెగిపోయిన కొమ్మతో సమానం. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే పరిస్థితి. ఆ కొమ్మ ద్రాక్షావల్లిలో తెగి కింద పడింది అనుకోండి, నో ఫ్రూట్, నో గ్రోత్, నో ఎక్స్పాన్షన్. ఇంకా ఎదుగుదల అనేటువంటిది ఉండదు, ఫలం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే తెగిపోయింది కొమ్మ చెట్లో నుంచి. ఎప్పుడు దేవుని చేతిలోనే ఉండాలి. గాలిపటం ఎగిరేసేటువంటి సమయంలో అది చేతిలో ఉంటేనే ఎగరగలుగుతుంది. లేకపోతే వచ్చేటువంటి గాలికి ఆ దారం తెగిపోయిందంటే ఎక్కడ పడిపోతుందో తెలియదు. ఏ మూలలో పడిపోద్దో, ఏ కొండల్లో పడిపోద్దో, ఏ కాలంలో పడిపోద్దో తెలియదు. ఇప్పుడు ఈ తగ్గిపోయినటువంటి కుమారుడు పరిస్థితి అదే. తండ్రికి దూరం అయిపోయాడు, ఆస్తి అంతా కూడా అయిపోయింది. ఇలా లోకం ఎలాంటిది అంటే తాత్కాలికమైనది. తాగుడు తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది, కానీ నీ లోపల అదేం చేస్తుంది తెలుసా? నీ లోపల ఉన్నటువంటి పార్ట్స్ అంతా కూడా తినేస్తా ఉంటుంది. స్లో పాయిజన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ మధ్య ఒకసారి ఒక ఆమె అంటాను, అయ్యా మా కుమారుడి కోసం ప్రార్థన చేయండి. సడన్గా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్తే లోపల అన్ని టెస్ట్ చేస్తారు. చేస్తే లోపల భాగాలన్నీ కూడా తినేసే. ఎందుకు తిన్నాయి అంటే భయంకరంగా తాగేవాడండి. భయంకరంగా తాగేవాడు. ఆ ద్రావకం లోపలికి వెళ్ళి మొత్తం తినేసింది. పార్ట్స్ అంతా క్యాన్సర్ లాగా వచ్చేసింది. కొద్దిమందికి ఎన్నో రకాల దుర్వ్యసనాలు, వాటి నుంచి బయటికి రాదనేటువంటి స్థితి. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అనాథగా మారాడు. తినేదానికి తిండి లేదు, కట్టుకునేదానికి వస్త్రాలు లేవు. ఆ సమయంలో ఏం జరుగుతున్నాం అక్కడ? వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, లోకానికి దేవుడు తెలియదు, మనకు తెలుసు. ఒకవేళ మనం కూడా ఎక్కడైనా తప్పిపోయామేమో, ఎక్కడైనా వెనకబడిపోయామేమో, దేవుడికి దూరం అయిపోయామేమో, దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామేమో. But we need to remember our Father who loves us, who invites us, who is for us. మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దగ్గరికి వస్తే తప్ప, ఆయనతో సమాధాన పడితే తప్ప నీ జీవితంలో మార్పు అనేది రాదు. No one can change your life unless you come to the Lord. ఈ బుద్ధి వచ్చిన కుమారుడు బుద్ధి వచ్చి నా తండ్రి దగ్గర చాలా అనేక మంది కూలి వారికి అన్నం, నేనైతే ఆకలితో అలాంటి. కాబట్టి నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. చదవండి ఆ మాట కూడా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిగా వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాడు. చూడండి, మరి లేచి తన తండ్రి దగ్గరికి వచ్చేసాడు. మన జీవితాన్ని బాగు చేసేటువంటి వాడు, సరి చేసేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువే. ప్రియ ఆయన దగ్గరికి రావాలి, దేవునితో సమాధాన పడాలి, మన బలహీనతలను ప్రభువుకు తెలియజేయాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే
రక్షించును గనుక ఆయనకు యేసు అను దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రియ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. నేను పిల్లవాడై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఏమంటున్నాడు? ఇప్పుడు పెద్దవాడిని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వయసులో పెరిగానని అర్థం కాదు. క్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు నా జీవితం ఇలాగా ఉండేది. ఇప్పుడు నేను పెద్దవాడని ఏమంటున్నాడు? పిల్లవాడిని చేస్తాడు ఇంకా మళ్ళీ చేయట్లేదు, మానేశాను అంటున్నాడు. పిల్లలు ఒకప్పుడు దూషకుడినే, కానీ ఇప్పుడు దూషకుడినే. ఒకప్పుడు దొంగనే, ఒకప్పుడు తాగుబోతునే, ఒకప్పుడు రౌడీనే, కానీ ఇప్పుడు మానేశాడు అన్నీ. వీళ్ళ మానేటువంటి స్థితి ఎప్పుడు వచ్చింది అంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. మన జీవితంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ మానేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మానేయాలనేటువంటి డిజైర్ రావాలి, ఫస్ట్ మానేయాలనేటువంటి కోరిక రావాలి. ఆశ కలిగిన ప్రాణమును ఆయన ప్రభువా ఇదిగో ఈ బలహీనత నన్ను వెంటాడుతా ఉంది, దీని విషయంలో నాకు జయం దయచేయండి. జ్ఞాన సంబంధమైన ఆచారాలు మా బంధువులు జయించలేకపోతున్నాను, వాళ్ళంటే భయపడుతా ఉన్నాను, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటున్నాను. జయించే కృప దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయాలి. పిల్లలు నువ్వు రాజీ పడే భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నట్లయితే నీవెన్నటికీ దేవుళ్ళు ఎదగలేవు. నీవు రాజీ పడే భక్తి జీవితాన్ని చేస్తున్నావంటే నీవెన్నటికీ నీ దేవుని ఇతరులకు చూపించలేవు. నీవు రాజీ పడే భక్తి జీవితాన్ని చేస్తున్నావు అంటే దేవుని యొక్క శక్తిని నీవు ఎప్పుడు అనుభవించలేవు. You have to stand for God to receive His power to overcome the customs of pagan, to be witnesses before your relatives or colleagues. బ్రదరా, నీవు దేవుని యొక్క శక్తిని పొందుకునేదానికి, నీ బంధువుల మధ్య సాక్షిగా నిలబడేదానికి ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే జనములను నీకు లోపరచువాడు ఆయనే అనుంది. జనములను నీకు లోపరిచేవాడు ఆయన అయితే నువ్వు వారికి లోపడడం ఏంటి? తప్పిపోయిన కుమారుడుగానే ఉండలేదు, తిరిగి వచ్చిన కుమారుడిగా మారాడు. తిరిగి దేవుడి దగ్గరికి వచ్చేసాడు. ఆ బట్టలు తీసి ప్రశస్తమైన వస్త్రాలను తండ్రి తొడిగించాడు, చేతికి ఉంగరం పెట్టాడు. ఉంగరం దేనికంటే అధికారానికి సూచన. నువ్వు తప్పిపోయావు, తిరిగి వచ్చావు, నువ్వు నా కుమారుడువే. తప్పిపోయినంత మాత్రాన దేవుడు ఒప్పుకోవడానికి కాదు. పిల్లరా, గాడ్ విల్ రిసీవ్ యాజ్ హిస్ చైల్డ్. తన కుమారుడుగా, తన కుమార్తెగా దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. కాబట్టి ఈ రెండవ ప్రక్రియలో ఉన్నటువంటి మారు మనసు ఒక్కరోజుతో వచ్చేటువంటిది కాదు. చిన్నగా ఎక్కడెక్కడ ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళి వాటిని సరిచేసుకుంటూ దేవుడు జయం ఇస్తాడు. నీకు నోటి మాటల మీద జయం లేదా? నీ నోటి నుంచి ఇంకా అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? బూత్ మాటలు వస్తున్నాయా? కత్తిపోటు వంటి మాటలు వస్తున్నాయా? Ask God to give us the victory to overcome the evil words. ఆ చెడు సంబంధమైనటువంటి మాటలను జయించే శక్తిని నీకు ఇచ్చే దేవుని దగ్గర ప్రార్థించి. ఈ మారు మనసు అనేటువంటిది ఒక్కరోజుతో అయ్యేది కాదు. ఫిలిమోన్ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి.
అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని నీకు నిష్ప్రయోజకమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన. చూడండి, పౌలు ఒనేసిమును గురించి ఫిలోమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఫిలోమోను, ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు నీకు నాకు కూడా ఇలా ఒకప్పుడులాగే ఉండకూడదు, ఇప్పుడులాగా ఉండాలి. ఇప్పుడులాగా మారాలి అంటే కొంత టైం పడుతుంది, వెంటనే రాదు. మార్పు అనేది వెంటనే రాదు పిల్లలు, అలాగని రాదు అనుకోకూడదు, ఖచ్చితంగా వస్తుంది. బట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్స్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్. మనం ఆలోచించే విధానం, మాట్లాడేటువంటి విధానము మార్చుకోవాలనేటువంటి ఆశ కలిగి దేవుని అభ్యాసం తెలుసుకోవాలి. బైబిల్ చదవడం, దేవుని స్వరాన్ని ప్రార్థన చేయడం, ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడ మళ్ళీ తిరిగి లేవడం, దేవుని సహాయాన్ని కోరుకోవడం. కాబట్టి ఈ రెండు రకాల మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి మారు మనసు రక్షణ గురించినటువంటి మారు మనసు. నీవు ఇంకా రక్షణ గురించిన మారు మనసు లేకపోయినట్లయితే నీవు మరణంలో ఉన్నావు అని అర్థం. నీవు చనిపోతే నీ ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేదు, నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నీవు ప్రభువు వైపు తిరగాలి. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలి. నీ పాపమును ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు నేను క్షమిస్తాడు, నేను తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు. కొద్ది మారు మనసు పొందినటువంటి వారు ఇంకా 10 మార్లు మారు మనసు పొందవలసిన వారే ఉన్నారు. ఆ మారు మనసు దేనికి సంబంధించింది అంటే క్రియలకు సంబంధించిన మారు మనసు. మారు మనసు తగిన ఫలాలకు సంబంధించిన మారు మనసు. ఫలాలు వెంటనే రావు, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఎంతో సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయంలో సాధన చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించుకుంటాడు. ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. మీలో ఇంకా యేసుని రక్షకుడు అంగీకరించుకున్నామంటే, ప్రభా పాపినైన నన్ను రక్షించడానికి, నా ఆత్మకు రక్షణ దయచేయండి, మీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో ప్రభా అని అడుగుదాం. మారు మనసు పొందినవాడు, అయ్యా ఇదిగో ఇంకా ఈ బలహీనత నన్ను వెంటాడుతూ ఉంది, ఈ కోపం, ఈ ఆవేశం, ఈ క్షణికావేశం, ఈ నోటి మాటలు, ప్రభా నన్ను క్షమించుకున్నా, నాకు వీటి మీద జయం దయచేయండి ప్రభా. నేను దేన్నైతే విసర్జించాలో, దేన్నైతే అనుసరించాలో నాకు నేర్పించాను. తగ్గిపోయిన స్థితిలోనే ఉండదు, మార్పు చెందే స్థితిలోకి నన్ను నడిపించాలని ప్రార్థన. తగ్గిపోయిన స్థితిలో ఎంతో ఒంటరితనం, ఎంతో లోకాకర్షణ, ఎంతో ఆకలి తప్పులు, ఎంతో పేదరికము, దరిద్రత, దౌర్భాగ్యపు స్థితి, దేవుని దగ్గర సమృద్ధి, సంతోషము, సమాధానము, ఆధిక్యత, అధికారము, ప్రేమ, ఖ్యాతి, దేవుడు లేని జీవితంలో విలువ ఉండటం, గౌరవం అనేది ఉండదు. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మారు మనసును గురించి 2 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మీరు మాకు తెలియజేశారు. మీకు మా జీవితాల్లో ఇంకా ఎవరైనా మొదటి మారు మనసు అనుభవం లేకపోతే మీ పరిశుద్ధాత్మ కార్యం అయితే వారి పట్ల జరిగించండి.
వారు కూడా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుని మీ బిడ్డలుగా మారినట్లు కృప దయచేయండి. మాలో మారు మనసు పొందినటువంటి వారు ఎన్నో బలహీనతలు మేము కలిగి ఉన్నాము. సులభముగా చిక్కులు పెట్టే పాపములు మమ్మల్ని జయిస్తూ ఉన్నాయి. ఎన్నో విషయాల్లో మేము ఓడిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం, మాదిరి లేని వారుగా ఉన్నాము. ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి. మీ శిలువ రక్తంతో మమ్మల్ని సంపూర్తిగా కడిగి పరిశుద్ధపరచండి. ప్రభువా, మీరు ఆశించిన స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రభువా, పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేసి అని మేము కూడా చెప్పగలుగున్నట్లుగా కృప దయచేయండి. మమ్మల్ని అనేకులకు ప్రయోజనకరమైన వారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దినదినము మీరు ఎదుగున్నట్లు కృప దయచేయండి. దైవభక్తి విషయంలో మా మటుకు మేము సాధనం చేసుకునే వారంగా ఉండినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సందేశం మాకందరికీ దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.